నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కూడా ఉద్యోగులు తమ సమస్యలు, అదేవిధంగా తమకు హక్కుగా రావాల్సినటువంటి ఏవైతే డిఏలు కావచ్చు, అదేవిధంగా పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ రాలేదని కూడా పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి. మంత్రివర్గ ఉపసంఘంతో ఒక దఫా చర్చలు జరిగినప్పటికీ కూడా అంటే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అనే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యలపై ఇంకా ఏ ఒక్కటి కూడా క్లారిటీ రాలేదన్న సమాచారం అందుతుంది. దానిపై మీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా అందరు కూడా పోరుబాట పడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అసలు విషయం? సార్, మీ అందరికి తెలిసిందే, గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీ తీసుకున్నాం మేము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులం. అలాగే రిటైర్ ఎంప్లాయీస్ వారు అప్పటి వరకు పొందుతున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని తగ్గించేసినటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు తగ్గించిన పరిస్థితి. అంత గందరగోళంలో ఉన్నటువంటి మేము కూటమి ప్రభుత్వం వస్తే మా ఆశలన్నీ నెరవేరుతాయని ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు దాదాపు అవుతున్నప్పటికీ కూడా కనీసం పిఆర్సీ కమిషనర్ని కూడా నియామకం చేయలేదు. ఆ ప్రభుత్వం నియమించినటువంటి కమిషనరు రాజీనామా చేస్తే ఆయన స్థానంలో కొత్త కమిషన్ నియమించలేదు. అది మాకిస్తున్నటువంటి గౌరవం. అలాగే ఒకవేళ పిఆర్సీ ఆలస్యం అయితే సహజంగా కొన్ని దశాబ్దాలుగా ఐఆర్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఈరోజు మేము కలిసి పనిచేసి ఉమ్మడిగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగులు గత 3 సంవత్సరాలుగా అంటే 1/10/2023 నుంచి 5% ఐఆర్ పొందుతూ మాకన్నా మెరుగైనటువంటి జీతాలు పొందుతా ఉన్నారు. రేపో మాపో పిఆర్సీ కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అవును. అంటే కమిషన్ నివేదిక కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం చర్చల దిశగా ఉంది. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్డుని, అంటే ఏదైతే ఇప్పుడు ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, నేషనల్ అక్రిడిటేషన్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కేర్ లాంటి ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందే విధంగా అద్భుతమైనటువంటి స్కీమ్ డిజైన్ చేసి నిన్న మొన్న వాళ్ళకి కార్డులు కూడా ఎంప్లాయీస్ పంచడం జరిగింది. ఇది ఎంప్లాయీస్ కి ప్లస్ మన జర్నలిస్టులకి ఇద్దరికి కూడా ఉంది. మరి ప్రతి అంశంలో డిఏ తీసుకోండి, మా దగ్గర డిఏలు ఇప్పటికి 5 డిఏలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఎటువంటి కొత్తగా చివరికి సరెండర్ లీవులు మర్చిపోయాము, ఎర్రన్ లీవులు లేవు, టీఏలు లేవు, ఏమీ లేవు. చివరికి గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టెళ్ళారు. ఇప్పుడు 3-4-5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇచ్చే దిక్కు లేరు, దానికి వడ్డీ ఇచ్చేవారు లేరు. ఎవరిస్తారు? వడ్డీ కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగి తన బెనిఫిట్స్ కూడా పొందకుండానే చనిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఆ బెనిఫిట్స్ వస్తే తను బతికుండగానే తన బిడ్డ పెళ్లికో, లేకపోతే వైద్య ఖర్చులకో, లేదా పిల్లలకు ఒక ఇల్లు కొనియటమో ఏదో ఒకటి చేస్తాడు. ఆ పరిస్థితి కూడా ఈ రోజు లేదు. అంటే గత ప్రభుత్వంలో పెట్టిపోయినటువంటి ఉపరాజు గారు, పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా బకాయిలు చెల్లిస్తాం, అలవెన్స్ల విషయంలో పునఃపరిశీలిస్తాం అని కూడా వాళ్ళు స్వయంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భం, ఇవేవీ నెరవేరట్లేదా? ఎస్, కరెక్ట్, మీరు చెప్పింది చాలా స్పష్టంగా. మాకు గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని, అలాగే పెన్షనర్లకి కార్పొరేషన్ పెట్టి వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఇస్తామన్నారు, తిరిగి పునరుద్ధరణ చేస్తున్నారు. అది లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అందింపజేస్తామన్నారు, అది లేదు. మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, కమిషనర్ కూడా లేదు. కనీసం రాగానే ఐఆర్ ప్రకటన చేస్తామన్నారు, ఇంతవరకు ఐఆర్ ఊసే లేదు. సో ఏదైతే వాళ్ళు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశం కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. ఏదైనా మనం అడిగితే జీతాలు పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలో
ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దశలో ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరిని టచ్ చేసినా ఏ సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమానికి పిలుపునిచ్చి ఉద్యోగులందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం 4 రోజుల క్రితం చర్చలకు పిలిచి, లేదు మేము తప్పకుండా పరిష్కరిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, మీరు ఉద్యమం వైపు వెళ్ళొద్దు, మాది బాధ్యత అని గౌరవ ఆర్థిక శాఖ మార్చులు, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు, గౌరవ ఐఎన్పిఆర్ శాఖ మార్చులు ముగ్గురు కూడా చర్చలు చేయటం జరిగింది. సో మేము కూడా ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, మీరు ఉద్యమం చేస్తే అవి చర్చలకి నష్టం చేకూరుస్తుంది, ఆయన పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు చేసే కార్యక్రమం వల్ల నష్టపోకూడదు ఉద్యోగులని మమ్మల్ని అన్నారు కాబట్టి మేము కూడా ఉద్యోగులు కూడా సరే వారి ప్రయత్నం ఎంతవరకు కరెక్టో చూస్తారనే ఉద్దేశంతో మేము కూడా సానుకూలంగానే అన్ని ఉద్యోగ సంఘాలతో త్వరలో చర్చలు పెట్టమని చెప్పన్నాం. 21వ తారీఖు లేదా ముందే చేస్తామన్నారు. సో బహుశా 21 చేస్తారని ఎదురు చూస్తా ఉన్నాం. సార్, 2 ఏళ్లుగా చేయనటువంటి కూటమి ప్రభుత్వం మీకు హక్కుగా రావాల్సినటువంటి అవి 5 డిఎల్ కావచ్చు, 24 నెలలుగా పిఆర్ లేదు, ఐఆర్ లేదు, అదేవిధంగా పిఆర్సీ ఇప్పటి వరకు చివరి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 27% పిఆర్సీ తప్ప ఇప్పటి వరకు మీకు పిఆర్సీ లేదు. ఇవన్నీ డిమాండ్స్ అన్నింటినీ కూడా 21 జరిగేటువంటి సమావేశంలో ప్రభుత్వం ఒప్పుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా సార్? మేమైతే చాలా సానుకూలంగానే ఉంటారని భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా 42% ఫిట్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగుల కోసం ఇస్తే ఇంకొక శాతం పెంచి 2014-19లో అంటే రాష్ట్రం విడిపోయిన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అయినప్పుడు కొత్తలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఉద్యోగుల్ని గౌరవంగా చూస్తారనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులందరూ కోరుకున్నారు. అయితే ఎందుచేతనో తెలియదు, గత 2 సంవత్సరాలుగా ఉద్యోగుల వైపు రాలేదు కాబట్టి మేము తీవ్రంగా మానసిక ఆందోళన గురవుతున్నాం. గతంలో ఉన్నటువంటి 25,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అవి ఇస్తారో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి డిఏలు లేవు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, సరెండర్ లేవు, చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా లేవు. కాబట్టి ఆర్థికేతర అంశాలు పరిష్కరిస్తున్నారు కానీ డబ్బులు ₹1 కూడా లేదంటే ఇవన్నీ మా జీతాల్లో భాగం, మేమేదో అదనంగా బోనస్లు అడిగే కాదు. సో ఇచ్చే జీతాల్లో కూడా ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ₹1,00,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఉద్యోగులకు మీకు రైట్గా రావాల్సినటువంటి అవి కూడా ఇవ్వకపోతే ఎట్లా? అదే కదా, కేవలం జీతాల్లో భాగమైనటువంటి అంశాలను కూడా మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా వాడుకుంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా ఎక్కడన్నా? మేము పిల్లల వైద్యాల ఖర్చు కోసమనో, లేదా మాకేదైనా ఎమర్జెన్సీ వస్తేనో, లేకపోతే పిల్లల చదువుకనో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ దాచిపెట్టుకుంటాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వాలు వాడేస్తున్నాయి. గత ప్రభుత్వం 1,000 కోట్లు వాడేసింది. ఇప్పుడు లోన్లు ఇవ్వమని చెప్పి అడిగితే ఎమర్జెన్సీకి లోన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు దాపరించినాయంటే ప్రభుత్వాలు ఏమైపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. తనకు పనిచేసినటువంటి కూలీల డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాలే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ కంపెనీల మీద, ప్రైవేట్ వ్యవస్థల మీద వీళ్ళు చర్యలు ఏం తీసుకుంటారు?